ఈరోజు ఒక ముఖ్యమైన మన జీవన స్టైల్లో ఒక ముఖ్యమైన సమస్య గురించి మాట్లాడడం జరుగుతుంది. అందులో మీ అందరికీ తెలిసిందే, డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలలో అధికారాలు ఇచ్చారు. అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎనీ టైం ఏ టైం అయినా డ్రంక్ అండ్ డ్రైవ్ వాహన తనిఖీలు చేసే అధికారం వాళ్ళకు ఉంది. కానీ మనం ముందు జాగ్రత్త చర్యలుగా నా పర్సనల్ అభిప్రాయం ప్రకారం ముఖ్యంగా ఒకవేళ మనము డ్రింక్ తీసుకున్నట్టయితే ఆ రోజు విధి లేని పక్షంలో మనం మన ఊరికి వెళ్ళాలని కానీ మన ఇంటికి పోవాలని కానీ బయటకు వెళ్ళే ముందు జాగ్రత్తగా ఏం చేయాలంటే మెయిన్గా వేరే ఆటోలో కానీ వేరే తాగని మిత్రులతోటి కానీ డ్రైవ్ చేసుకుంటూ మనం పోవడం ముందు జాగ్రత్త చర్యలుగా తీసుకోవడం జరుగుతుంది. అలా చేసినట్టయితే మనం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో 108 యాక్ట్ ప్రకారం మనం దోషిగా అయ్యే అవకాశం నుంచి తప్పించుకునే వారం అవుతాం. ఇది ముందు జాగ్రత్తగా ఎట్టి పరిస్థితుల్లో ఇది మనం ఫాలో అవ్వడం మంచిది. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు బార్ల పక్కనే ఉందని కానీ వైన్ షాప్ పక్కనే చెకింగ్ చేశారని కానీ ఇవి అనుకోవడం కన్నా మనమే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిది. ఇన్ కేస్ మనం డ్రింక్ తీసుకున్న తర్వాత పోవాలనుకుంటే వితౌట్ డ్రైవింగ్, లేదనుకుంటే ఆ రోజు అక్కడనే ఎక్కడనో లాడ్జింగ్ కానీ హోటల్లో కానీ మనకు తెలిసిన వాళ్ళ ఇళ్ళలో కానీ ఉండడం మంచిది. ఎందుకంటే ఈ యాక్ట్ అనేది బాగా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. జరిమానే కాకుండా జైలు శిక్ష ఖచ్చితంగా వేసే అవకాశం ఉన్నది కనుక ఇది అవేర్నెస్గా మన శ్రేయోభిలాషులందరికీ నా యొక్క చిన్న విన్నపం. ఈ విధంగా చేసుకుంటే మనం అన్ని విధాల ఆ శిక్ష నుండి తప్పించుకునే అవకాశం ఉంటుంది. జై హింద్.